విద్యార్థి మిత్రులారా, గౌరవ అతిథి ప్రజానాయకుడు మన యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు, వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులు, మీడియా వారు, ప్రజాప్రతినిధులు అందరికీ నా అభినందనలు. హోదా గురించి నేను ఎక్కువగా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే హోదా అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంధ్రదేశం అంతా అందరికీ తెలిసిన విషయమే. నేను దాని గురించి ఎక్కువ చెప్పడానికి ఏమి లేదు. కాకపోతే అసలు ఈ హోదా హోరు ఆంధ్రదేశం అంతా ఇప్పుడు ఈ హోదా హోరు అనేది మోగిపోతుంది. దీనికి కారణం ఏంటి? ఇదంతా మీకు ఎక్కువ తెలిసినా నేను ఒక్క ముక్కలో చెప్తాను. 3 నిమిషాలతో నా ఉపన్యాసం ముగిస్తాను, అంతకన్నా ఎక్కువ ఉండదు. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 53, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 56లోను మన రాష్ట్రం ఏర్పడినప్పుడే ఆ విభజన తత్వం దానిలోనే విడి. నెహ్రూ గారు ఏమన్నారంటే, ఒక 5 సంవత్సరాలు కలిసి ఉండండి, అప్పుడు కానీ మీకు వీలు పడకపోతే విడిపోదురు గారు అన్నారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మనకైతే తెలియదు. కానీ ప్రతిసారి ఎన్నో ఉద్యమాలు జరుగుతూ బలమైన నాయకులు బ్రహ్మానందరెడ్డి, క్రీస్టేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ వలన 1956 నుంచి 2009 వరకు రాష్ట్రం అలా నిలబడింది. 2009 నుంచి 14 వరకు సమైక్యంగా ఉన్నా కూడా రాష్ట్రం అతలాకుతలంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇక రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత విభజనవాదులకి ప్రాణం పోసినట్టు అయ్యింది. తర్వాత కథంతా మీకు తెలిసిందే. బీజేపీ వాళ్ళు ఏదో చిన్న రాష్ట్రాలు మాకు కావాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉండి కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసేదానికి మద్దతు ఇస్తూ, వాళ్ళు చేసే పనులు కొన్ని ఇష్టం లేకపోయినా మద్దతు ఇస్తూ రాష్ట్రాన్ని చీల్చారు. రాష్ట్రాన్ని ఎంత అన్యాయంగా చీల్చారంటే మీకు ఒక హిందూలో అప్పుడు రాసినటువంటి ఒక వాక్యాన్ని మీకు ఉటంకిస్తాను. హిందూలో ఒక వ్యాసకర్త ఏమని రాశాడంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు విభజించినంత జాగ్రత్తగా కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఈ కేంద్ర ప్రభుత్వం విభజించడానికి తగిన జాగ్రత్త తీసుకోలేదు అన్నాడు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత అజాగ్రత్తగా వాళ్ళు చేశారో మీకు అర్థమవుతుంది. పోతే మరి మనము రాష్ట్ర విభజన కోరలేదు, హోదాను కోరలేదు అంటాను నేను. రాష్ట్ర విభజనే కోరినప్పుడు మన హోదా ఎలా కోరాం? కానీ ఈ హోదా అనేది ఒక వేలం పాటలాగా కాంగ్రెస్ తరఫున మన్మోహన్ సింగ్ 5 అంటే, బీజేపీ తరఫున నాయుడు గారు 10 అంటే, టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు 15 అన్నారు. వేలంపాట చంద్రబాబు నాయుడు గారి పేరు కొట్టేశారు. మరి వేలంపాటలో వస్తువు పాడిన తరువాత తీసుకోకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. దాన్ని డిపాజిట్ కోల్పోవటమే ఇంకొక రకంగా ఏమీ లేదు. ఈ డిపాజిట్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ప్రజల నమ్మకం. అంటే ఈ 15 సంవత్సరాల హోదాని వాళ్ళు మర్చిపోవటం వలన ప్రజల నమ్మకాన్ని అనే ధరావతులు కోల్పోవటం తప్ప ఇంకో మార్గం లేదు అని నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను. తరువాత ఎన్నికలు జరిగినాయి. చాలా అతి తక్కువ పాపులర్ మ్యాండేట్, ఎలక్షన్లో సీట్లు రావచ్చు, కానీ 5 లక్షలు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధిక్యంతో ఏర్పడింది. ఈ 5 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు 2012లో మేలో బై ఎలక్షన్లో గెలిచిన మెజారిటీతో ఈక్వల్. అంటే ప్రజాబలం 5 లక్షలు, అంతే తేడాతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పరిచారు. ఇలాంటప్పుడు అతి జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడపవలసిన ముఖ్యమంత్రి గారు పాలనను చులకన చేస్తూ ప్రతిపక్ష నేత సూచనలను మన్నించకుండా చేయటం వలన ఎక్కువగా ఆందోళన వచ్చే అవకాశం ఉంది. అదే నేడు జరుగుతుంది. తర్వాత ఎన్నికల అనంతరం హైదరాబాదులో ఒకళ్ళు పరిపాలన ఒక్కోసారి అష్ట కష్టాలు పడుతూ
అసలు పరిపాలన అంటూ లేకుండానే జరిగింది. అది మీకు అందరికి తెలుసు. ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాల నుంచి పరిపాలన జరగలేదు. సరే, రాష్ట్రం మనకి ఇష్టం ఉండా లేకపోయినా రాష్ట్రం విభజించారు. మరి సర్దుకుపోదాం, మనకేమన్నా లాభం కలిగిద్దేమన్న యువత, ముఖ్యంగా యువత ఎదురు చూస్తున్న సమయంలో ఈ హోదా ప్యాకేజ్ అంటారు కానీ దాన్ని యాక్చువల్గా ఇది స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమ్. అది ఈ రెండు విడదీయటానికి వీల్లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఈనాడు విడదీస్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు, నా అవగాహన ఉన్నంత వరకు ఈ హోదాని క్వాంటిఫై చేయటం అంటే మీరు హోదాతో సరిసమానమైన డబ్బులు ఇస్తున్నాం అన్నారు కానీ హోదాని డబ్బులతో కొలవటానికి వీలు లేదు. అది ఒక రకమైన భావన, అది ఒక రకమైన భరోసా, అది ఒక రకమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగించడంలో విఫలమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మూల్యం చెల్లించక తప్పదు. సరే, ఈ 2 సంవత్సరాలు ఏ రకమైన పనులు చేయకుండా రకరకాల నాటకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆడినా మనం సహించి ఊరుకున్నాం. ఈ యువబేరి ప్రాముఖ్యత మీ అందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలోనూ యువబేరి జరుపుతున్నారు. కానీ ఈ యువబేరి అనేది ప్రత్యేకంగా మేము హోదా ఇవ్వలేము అన్న తర్వాత జరుగుతున్న యువబేరి కాబట్టి యువకులు చాలా పోరాటానికి సన్నిద్ధం అయితేనే జరుగుతున్న యువబేరి కానీ ఇది మామూలు యువబేరి కాదు సుమా. అందుకని ముఖ్యంగా నేను విశాఖపట్నం నుంచి అందరి అభినందనలతో మీకు ఆశీస్సులు చెప్పడానికి అంత దూరానికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాష్ట్రం అంతా కలిసి జగన్ గారి నాయకత్వంలో ఈ పోరాటం చేయాలి. మొత్తం రాష్ట్రం అంతా జగన్ గారి వైపు చూస్తుంది కాబట్టి విజయవంతం అవుతుంది. ప్రస్తుతం హోదా అనేది మన రాష్ట్రంలో 5 ఏళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల ముసలి వరకు ప్రతి వారికి చేసిన విషయమే. ఇది ఒక బజ్వర్డ్ అయ్యింది, ఇది ఒక రింగ్ టోన్ అయింది. కాబట్టి మనం ఎవరి సెల్ ఫోన్లు మూయించలేము, ఎవరి నోళ్ళు మూయించలేము. ఈ ప్యాకేజ్ అంటున్నారు కదా, ఈ ప్యాకేజ్ అనేది ఇన్స్టెంట్ కాఫీ లాంటిదే సుమా. దానివల్ల ఏ రకమైనటువంటి మన ఉపయోగం లేదు. లాంగ్ స్టాండింగ్ అడ్వాంటేజ్ ఉండేటువంటి మనకి ప్రత్యేకమైన హోదానే మనకు కావాలి. పోతే ఇంకొక విషయం, ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మల్టీ డ్రగ్ థెరపీ లాగా ఒకటి పనిచేయదు. అంటే 2 కల్పిస్తేనే మనకి ఏ రకమైన ఉపయోగం ఉంటుంది. కాబట్టి జగన్ గారి నాయకత్వంలో నేను ఒక విషయం స్పష్టంగా చేస్తాను, ఇంకంతకన్నా ఏమీ లేదు. ప్రజల ఆకాంక్షలతో చెలగాటం ఆడటం, నిప్పుతో చెలగాటం ఆడటమే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే. ఈ హోదా బరి నుండి పారిపోయిన వారికి మిగిలింది రాజకీయ ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. టీడీపీ బీజేపీ వాళ్ళు ఆడిన హోదా నాటకంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. కాబట్టి ఈ గోదాలో మిగిలిన ఒకే ఒక యోధుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.